3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈ రోజే చివరి తేదీ. జూన్ 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5.72 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ దుకాణాలలో 92.18% బియ్యాన్ని కార్డుదారులకు అందించారు. సాధారణంగా ప్రతి నెల 15వ తేదీ వరకే రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేస్తారు. వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దీంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జూన్తో పాటు జూలై, ఆగస్టు నెలల సన్నబియ్యాన్ని కూడా పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. దీంతో 30వ తేదీ వరకు రేషన్ దుకాణాలను తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. పౌర సరఫరాల శాఖ విడతల వారీగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేరుస్తుంది. అయితే జూన్ నెలలో రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ఉత్సాహంగా రేషన్ దుకాణాలకు వెళ్లగా వారికి సెప్టెంబర్లోనే బియ్యం వస్తాయని చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. నిబంధనల ప్రకారం కార్డు పొందిన మరుసటి నెల నుంచే బియ్యం వస్తాయి. కానీ వీరికి సెప్టెంబర్ నుంచే బియ్యం ఇస్తామనడంతో 2 నెలల సన్నబియ్యం పొందే అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.